తెలంగాణ సచివాలయంలో కొన్ని వాస్తు మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోపలికి వచ్చేది. ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్ వెళ్లేలా మార్పులు చేస్తున్నారు. అటు సౌత్ ఈస్ట్ గేట్ నుంచి ఉన్నతాధికారుల రాకపోకలు జరగనున్నాయి. గతంలో సీఎం ఆఫీస్ ను 6వ అంతస్తు నుంచి 9వ అంతస్తుకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 9వ అంతస్తులో ఆ పనులు కొనసాగుతున్నాయి. సెక్రటేరియట్ లోపల కూడా మరిన్ని మార్పులు చేర్పులు చేయిస్తోంది ప్రభుత్వం. రైట్, ఇక సెక్రటేరియట్ లో మార్పులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు జరుగుతున్నాయి. సెక్రటేరియట్ లో మాత్రం ఇప్పటివరకు 6 అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్ ఉంటుంది. ఆ 6 అంతస్తు నుంచి కూడా 9వ అంతస్తు కూడా మార్చాలని చెప్పేసి కూడా గతంలో వాస్తు ప్రకారం మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. సెక్రటేరియట్ లోపల మరికొన్ని కూడా వాస్తు మార్పులు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్నట్టు కూడా సమాచారం. ఇప్పటివరకే ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెస్ట్ గేట్ నుంచి కూడా లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ కూడా వెళ్తున్నారు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలుస్తుంది. సౌత్ గేట్ ద్వారా మాత్రం ఐఏఎస్ అదేవిధంగా ఐపీఎస్ అదేవిధంగా ఉన్నతాధికారుల రాకపోకలు కూడా ఉండబోతున్నాయని చెప్పొచ్చు. ఏదైతే ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత మాత్రం వాస్తుకు సంబంధించిన మాత్రం మార్పులు చేయాలని చెప్పేసి కూడా గతంలో గురించి కూడా భావించారు. కాబట్టి ఆ గతంలో 6 అంతస్తు నుంచి 9వ అంతస్తుకు మార్చడం రీసెంట్ గా మాత్రం ఇప్పటికే ప్రధాన ద్వారం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా తన ఛాంబర్ వైపు వెళ్తారు. కానీ ప్రతిరోజు కూడా బ్యాక్ సైడ్ నుంచి ఉన్న గేట్ నుంచి లోపలికి వచ్చి మాత్రం నార్త్ గేట్ నుంచి కూడా బయటికి వెళ్లే విధంగా కూడా ఇప్పటివరకే అధికారులు మాత్రం ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సచివాలయంలో మరికొన్ని మార్పులు ఉంటాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇంకా ఎలాంటి మార్పులు చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.